ఇప్పుడు కూడా ఏ మొబైల్ కొనాలన్నా ఎక్కువగా ఆలోచిస్తున్నారా ఈ సేల్స్ లో? అమెజాన్ లో నుంచి, ఫ్లిప్కార్ట్ లో నుంచి వెతికి మరీ తీసుకొచ్చా ఈ 4 మొబైల్స్ అనేటివి. ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఎవరైతే ఎక్కువగా జనరల్ యూస్ వాడే వాళ్ళు ఉంటారో, డైలీ లైఫ్ స్టైల్ లో ఫోన్ కానీ లేకపోతే చిన్న చిన్న గేమ్స్ యూట్యూబ్ చూసే వాళ్ళకైతే ఈ సామ్సంగ్ గెలాక్సీ M17 5G అనేది మీకు సెట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని 14,000 రూపీస్ అయితే ఉంది. రియల్ ప్రైస్ వచ్చేసరికి 15,000 చేంజ్ అయితే ఉంటది అనమాట. సో నాకు వచ్చేసరికి జనరల్ యూస్ అస్సలకి అవసరమే లేదు. నాకు మంచి కెమెరా వీడియో ఉన్న మంచి మొబైల్ కావాలంటే మోటోలో నుంచి X70 మొబైల్ అయితే ఉందన్నమాట. ఆల్మోస్ట్ ప్రైస్ వచ్చేసరికి 27,000 రూపీస్ అయితే ఉంది. కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని 26,000 చేంజ్ అయితే వస్తుంది అనమాట ఈ మొబైల్ అనేది. లేదు నేను కెమెరా వీడియోస్ అస్సలకి తీయను, నేను తెల్లారి ఎక్కువ గేమ్స్ ఆడుతున్న వాళ్ళకి ఈ 2 మొబైల్స్ మీకు సెట్ అవుతుంది. ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి పోకో X8 Pro. ఈ మొబైల్ వచ్చేసరికి రీసెంట్ గా లాంచ్ చేసినది. ఫ్రీ ఫైర్ పబ్జీ ఆడే వాళ్ళకైతే 120 FPS లో ఈజీగా స్మూత్ గా గేమ్ ఆడొచ్చు అనమాట. ఇది వచ్చేసరికి ఐసిఐసి కార్డ్ మీద 3,000 రూపీస్ ఆఫ్ అయితే ఉంటుంది. సో 41,000 చేంజ్ అయితే ఈ మొబైల్ తీసుకునొచ్చు. నాకు ఈ పోకో కంపెనీ మీద అసలు నమ్మకం లేదు. నాకు మంచి బ్రాండెడ్ మొబైల్ కావాలంటే iQOO Net 10R అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి నేను చూసేటప్పటికి 1000 రూపీస్ అయితే డిస్కౌంట్ ఉంది ఐసిఐసి కార్డ్ మీద. ఒకవేళ మీరు చూసేటప్పుడు ఒకవేళ డిస్కౌంట్ ఉంటే తీసుకోండి, లేకపోతే మీ చాయిస్ అన్నమాట. లేదు నాకు ఇవన్నీ కలిపి ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ కావాలంటే రియల్మీ నుంచి వచ్చిన రియల్మీ P4 Pro మొబైల్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి ఏ కార్డ్ ఆఫర్ అయితే లేదు, ఓన్లీ ఫ్లిప్కార్ట్ ఐసిఐసి కార్డ్ ఆఫర్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి 2,000 చేంజ్ అయితే ఉంది డిస్కౌంట్ అనేది. ఆల్మోస్ట్ అయితే 26,000 చేంజ్ అయితే ఉందన్నమాట ఈ మొబైల్ ప్రైస్. సో 24,000 కి కార్డ్ ఆఫర్స్ తోనే మొబైల్ తీసుకున్నారు. అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం అస్సలకి మర్చిపోకండి. మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. జై